ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం ప్రజలు నివాస ప్రాంతాలు. ఇందులో 85 నుంచి 90 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఈరోజు భారతదేశంలో 2వ అతిపెద్ద నగరం 1 అహ్మదాబాద్, 2 ముంబై, 3 ఢిల్లీ, 4 కలకత్తా. ఈరోజు భారతదేశంలో 2వ అతిపెద్ద నగరం 1 అహ్మదాబాద్, 2 ముంబై, 3 ఢిల్లీ, 4 కలకత్తా. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది? 1 10 రెట్లు, 2 8 రెట్లు, 3 18 రెట్లు, 4 5 రెట్లు. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది? 1 10 రెట్లు, 2 8 రెట్లు, 3 18 రెట్లు, 4 5 రెట్లు. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళగా గుంపుల్లో జీవించారు? 1 2 లక్షల సంవత్సరాల పాటు, 2 3 లక్షల సంవత్సరాల పాటు, 3 4 లక్షల సంవత్సరాల పాటు, 4 5 లక్షల సంవత్సరాల పాటు. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళగా గుంపుల్లో జీవించారు? 1 2 లక్షల సంవత్సరాల పాటు, 2 3 లక్షల సంవత్సరాల పాటు, 3 4 లక్షల సంవత్సరాల పాటు, 4 5 లక్షల సంవత్సరాల పాటు. 1951లో ఢిల్లీ జనాభా 1 30 లక్షలు, 2 10 లక్షలు, 3 40 లక్షలు, 4 20 లక్షలు. 1951లో ఢిల్లీ జనాభా 1 30 లక్షలు, 2 10 లక్షలు, 3 40 లక్షలు, 4 20 లక్షలు. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? 1 4 లక్షల మంది, 2 3 లక్షల మంది, 3 2 లక్షల మంది, 4 1 లక్ష మంది. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? 1 4 లక్షల మంది, 2 3 లక్షల మంది, 3 2 లక్షల మంది, 4 1 లక్ష మంది. మానవులు మొదట దేనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు? ఈ పరికరాలతో వాళ్ళు సమర్థతతో, నైపుణ్యంతో వేటాడగలిగేవాళ్ళు. 1 రాళ్లతో, 2 ఇనుముతో, 3 మట్టితో, 4 రాగితో. మానవులు మొదట దీనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ పరికరాలతో వాళ్ళు సమర్థతతో, నైపుణ్యంతో వేటాడగలిగే వాళ్ళు. 1 రాళ్లతో, 2 ఇనుముతో, 3 మట్టితో, 4 రాగితో. మధ్యప్రదేశ్లోని ఎక్కడ ఆది మానవులు నివసించిన రాతి గుహ ఉంది? 1 భోపాల్లో, 2 పన్నాలో, 3 సాత్పురాలో, 4 భీంబేట్కాలో. మధ్యప్రదేశ్లోని ఎక్కడ ఆది మానవులు నివసించిన రాతి గుహ ఉంది? 1 భోపాల్లో, 2 పన్నాలో, 3 సాత్పురాలో, 4 భీంబేట్కాలో. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమని అంటారు? 1 జీవనాధారం, 2 నివాస ప్రాంతం, 3 జీవం, 4 స్థలం. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమని అంటారు? 1 జీవనాధారం, 2 నివాస ప్రాంతం, 3 జీవం, 4 స్థలం. తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. 1 వేట, 2 సేకరణ, 3 పైవని, 4 1 మాత్రమే. తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. 1 వేట, 2 సేకరణ, 3 పైవని, 4 1 మాత్రమే. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 1 12,000 సంవత్సరాల క్రితం, 2 22,000 సంవత్సరాల క్రితం, 3 9,000 సంవత్సరాల క్రితం, 4 10,000 సంవత్సరాల క్రితం. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 1 12,000 సంవత్సరాల క్రితం, 2 22,000 సంవత్సరాల క్రితం, 3 9,000 సంవత్సరాల క్రితం, 4 10,000 సంవత్సరాల క్రితం. ఢిల్లీలో ప్రస్తుతం ఎంతమంది నివసిస్తున్నారు? 1 2 కోట్ల 60 లక్షల మంది, 2 1 కోటి 70 లక్షల మంది, 3 2 కోట్ల 80 లక్షల మంది, 4 1 కోటి 60 లక్షల మంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎంతమంది నివసిస్తున్నారు? 1 2 కోట్ల 60 లక్షల మంది, 2 1 కోటి 70 లక్షల మంది, 3 2 కోట్ల 80 లక్షల మంది, 4 1 కోటి 60 లక్షల మంది. హిమాలయాలు, లడఖ్లోని ఏ లోయలో ఒక గ్రామం మంచుకొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కనే నివాస ప్రాంతం ఏర్పడింది? 1 సరోవర లోయలో, 2 నుబ్రా లోయలో, 3 శిల్పా లోయలో, 4 మృత్యు లోయలో. హిమాలయాలు, లడఖ్లోని ఏ లోయలో ఒక గ్రామం మంచుకొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది? 1 సరోవర లోయలో, 2 నుబ్రా లోయలో, 3 శిల్పా లోయలో, 4 మృత్యు లోయలో. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగింది? 1 మద్రాస్, 2 బొంబాయి, 3 ఢిల్లీ, 4 లక్నో. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగింది? 1 మద్రాస్, 2 బొంబాయి, 3 ఢిల్లీ, 4 లక్నో. ఢిల్లీలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం? 1 వలసలు, 2 జననాలు, 3 మరణాలు, 4 వాతావరణం. ఢిల్లీలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం? 1 వలసలు, 2 జననాలు, 3 మరణాలు, 4 వాతావరణం. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. అవి? 1 ఋతు చక్రాలు, 2 సాగు పనులు, 3 వాతావరణ పరిస్థితులు, 4 పైవన్నీ. వ్యవసాయం అభివృద్ధి చెందిన కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. అవి ఏంటంటే 1 ఋతు చక్రాలు, 2 సాగు పనులు, 3 వాతావరణ పరిస్థితులు, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్ రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈరోజు భారతదేశంలో 2వ అతిపెద్ద నగరం, కరెక్ట్ ఆన్సర్ 3 ఢిల్లీ. ఈరోజు భారతదేశంలో 2వ అతిపెద్ద నగరం ఢిల్లీ.
పాపులేషన్ పరంగా మొదటిది ముంబై, తర్వాత ఢిల్లీ. రెండవ అతిపెద్ద నగరం అంటే ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ 3. జనాభా పరంగా అవి. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ అండి 8 రెట్లు. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 2. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ వేటగాలుగా గుంపుల్లో జీవించారు? కరెక్ట్ ఆన్సర్ 1. 2 లక్షల సంవత్సరాల పాటు. మానవులు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు సేకరణ వేటగాలుగా గుంపుల్లో జీవించారు? 2 లక్షల సంవత్సరాల పాటు. కరెక్ట్ ఆన్సర్ 1. 1951లో ఢిల్లీ జనాభా. కరెక్ట్ ఆన్సర్ 4, 20 లక్షలు. 1951లో ఢిల్లీ జనాభా 20 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ 4. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3, 2 లక్షల మంది. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారంటే 2 లక్షల మంది. కరెక్ట్ ఆన్సర్ 3. మానవులు మొదటి దేనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు? ఈ పరికరాలతో వాళ్ళ సమర్థతతో నైపుణ్యంతో వేటాడగలిగే వాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 1, రాళ్లతో. మానవులు మొదట దేనితో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు? ఈ పరికరాలతో వాళ్ళ సమర్థతతో నైపుణ్యంతో వేటాడగలిగే వాళ్ళంటే రాళ్లతో. మొదటి దేనితో అంటే రాళ్లతో తయారు చేసిన పరికరాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. కరెక్ట్ ఆన్సర్ 1. మధ్యప్రదేశ్లోని ఎక్కడ ఆదిమానవులు నివసించిన రాతి గృహం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, భీంబేట్కాలో. టెక్స్ట్ బుక్లో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూడండి. అక్కడ మధ్యప్రదేశ్లోని భీంబేట్కాలో ఆదిమానవులు నివసించే గృహం అని ఒక ఫోటో ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఎక్కడ ఆదిమానవులు నివసించే రాతి గుహ ఉందంటే భీంబేట్కాలో. కరెక్ట్ ఆన్సర్ 4. ఆ ఫోటో ఇచ్చి ఇది ఎక్కడ ఏ గుహ అనేది కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమని అంటారు? 1 కరెక్ట్ ఆన్సర్ 2, నివాస ప్రాంతం. ఒక ప్రదేశంలో ఒక నివాస స్థలాన్ని మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమని అంటారంటే నివాస ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ 2. తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవని. వేట, సేకరణ. తొలి మానవులు వేటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు, అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు అంటే కరెక్ట్ ఆన్సర్ 3, పైవని. వేట, సేకరణ. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి వ్యవసాయాన్ని పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ 1, 12,000 సంవత్సరాల క్రితం. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి వ్యవసాయానికి పూనుకున్నాయి. ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే 12,000 సంవత్సరాల క్రితం. కరెక్ట్ ఆన్సర్ 1. ఢిల్లీలో ప్రస్తుతం ఎంతమంది నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4, 1,60,00,000 మంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎంతమంది నివసిస్తున్నారంటే 1,60,00,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 4. హిమాలయ లడఖ్లోని ఏ లోయలో 1 గ్రామ్ మంచుకొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 2, నుబ్రా లోయలో. హిమాలయాలు లడఖ్లోని ఏ లోయలో 1 గ్రామ్ మంచుకొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది? నుబ్రా లోయలో. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగిందంటే కరెక్ట్ ఆన్సర్ 3, ఢిల్లీ. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది దేశ రాజధానిగా కొనసాగిందంటే ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ 3. ఢిల్లీలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం? కరెక్ట్ ఆన్సర్ 1, వలసలు. ఢిల్లీలో జనాభా పెరుగుదల ప్రధాన కారణం వలసలు. కరెక్ట్ ఆన్సర్ 1. వ్యవసాయ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. అవి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఋతు చక్రాలు, సాగు పనులు, వాతావరణ పరిస్థితులు. వీటన్నిటిని ప్రకృతిలోని రీతులని ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులు ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. అవి ఏంటంటే ఋతు చక్రాలు, సాగు పనులు, వాతావరణ పరిస్థితులు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.